ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ రూల్ ఏంటంటే మీకు వచ్చిన ఇన్కంలో 20% ఆఫ్ అమౌంట్ తీసి మీ సపరేట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రిమైనింగ్ అమౌంట్ని మీ ఖర్చులకి యూజ్ చేసుకోండి. నోట్ చేసుకోండి అండి నేను చెప్పింది. ఇన్కేస్ మీ అందరికీ యూజ్ అవుద్ది అనుకుంటున్నా కదా, ప్లీజ్ నోట్ చేసుకోండి అండి. ఓకేనా? ప్లీజ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ హైలో ఉండకండి అండి, కామెంట్ చేయండి. అసలు ఉన్నారా, ఎవరన్నా వింటున్నారా లేదా ప్లీజ్, ఒకవేళ ఉండి వింటుంటే ప్లీజ్ ఓకే ఓకే అని రిప్లై ఇవ్వరా నాకు. ఎందుకంటే నేను వినేది మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు కదా, నేనే మాట్లాడుతూ ఉన్నాను కదా, అందుకే ప్లీజ్ రిప్లై ఇవ్వరా. ఎవరైతే నేను చెప్పింది ఫస్ట్ రూల్ విన్నారో వాళ్ళు ఓకే అని రిప్లై ఇవ్వరా నాకు. ఎందుకు అడుగుతున్నానంటే ఇంకా జాయిన్ అవుతారని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. హాయ్ గంగరాజు గారు, బాగున్నానండి, మీరు బాగున్నారా? ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారండి? వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ పెళ్ళం ఫార్మా మగుడు అండి. పవన్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీ ఇష్టం. ఇవ్వండి. ఇంకేంటండి సంగతులు? దేవరకొండ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ పెళ్ళం ఫార్మా మగుడు. బాగున్నారండి? ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు దేవరకొండ గారు మీరు? యాక్చువల్గా 1 రూల్ నేను మీకు రివీల్ చేశాను, ఇంకా రిమైనింగ్ కూడా మీతో డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే అసలు నేను చెప్పింది ఎవరు విన్నారో వినలేదో నాకు తెలియదు కదా, అందుకే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఓకే అని రిప్లై ఇవ్వండి. ఓకే, ఎవరు రిప్లై ఇవ్వట్లేదు కదా, నేనే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఏం చెప్పానంటే ఈరోజు యాక్చువల్గా నేను 700 మీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వింటారని చెప్తున్నాను. సారీ అండి. సారీ అండి, రిపీట్ అవుతుంది మేడం, రిపీట్గా చెప్తున్నారంటే నాకు తెలియదు కదా, మీరు ఎవరు కామెంట్ చేయకపోతే హైలో ఉంటే నాకు తెలియదు కదా, కొత్త వాళ్ళు ఉన్నారా ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళే ఉన్నారా ఏంటని నాకు తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. 700 సబ్స్క్రైబర్స్ వస్తే ఒక సూపర్ ట్రిక్ రివీల్ చేస్తా అన్నానండి. సూపర్ ట్రిక్లో టోటల్లీ 5 రూల్స్ ఉన్నాయి. ఆ 5 రూల్లో ఆల్రెడీ నేను 1 రూల్ చెప్పేశాను. మీకు వచ్చిన అమౌంట్లో వాట్ ఎవర్, మీరు మంత్ ఎండింగ్కి శాలరీ వస్తుందిగా, ఇంకొక 1 వీక్లో మీకు శాలరీ వస్తుంది కదా, వచ్చిన శాలరీలో 20% ఆఫ్ అమౌంట్ని తీసి పక్కన పెట్టండి. రిమైనింగ్ అమౌంట్ని మీ ఖర్చులకి యూజ్ చేసుకోండి. ఒకటి. సెకండ్ రూల్, అసలు మనకి శాలరీ రాగానే 5 days 7 days 10 daysలో మన శాలరీ అకౌంట్ అంతా ఎంటీ అయిపోతుంది కదా, అసలు మన మనీ ఎక్కడికి అసలు ఎలా అయిపోతుంది అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది తెలుసా. 15 days చూస్తే మనకి అవసరం అయితే అకౌంట్ చెక్ చేస్తాము, రూపాయి ఉండదండి అకౌంట్లో. అసలు మన శాలరీ అంతా ఎక్కడికి పోయింది మనకు అర్థం కాదు. మీరు అంటారు నాకు పర్సనల్ లోన్ ఉంది, ఈఎంఐస్ ఉన్నాయి, వాటన్నిటికీ పోగా రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది కదా, అసలు ఆ అమౌంట్ అంతా ఎక్కడికి పోయింది కదా, అర్థం కాదు కదా. మనం అవసరాలకు వాడుకున్నామా, అనవసరమైన ఖర్చులు పెట్టామా, తెలియదు కదా. అందుకే మన మనీ ఎక్కడ పోతుందో మనకి తెలియాలంటే ట్రాక్ చేసుకోవాలి. ఎవ్రీడే తప్పనిసరిగా ట్రాక్ చేయాలండి. శ్రీనివాస్ గారు హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ సార్. ట్రాక్ చేయాలి ఎవ్రీడే, తప్పనిసరిగా ట్రాక్ చేస్తే అసలు మీ మనీ ఎక్కడికి పోతుంది ఏంటి, ఎక్కడ ఖర్చు పెట్టారు, అవసరమైన ఖర్చులో పెట్టారా, అనవసరమైన ఖర్చులు పెట్టారా మీకు అర్థమవుతుంది. ఓకేనా? థర్డ్ రూల్ అండి, ఏదైనా కొనాలనుకుంటే అట్లీస్ట్ 24 hours వెయిట్ చేయండి. ఏదైనా కొనాలి అనుకుంటే 24 hours వెయిట్ చేయండి అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు లైక్ చేసినందుకు. ప్లీజ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు జాయిన్ అవుతారు. అట్లీస్ట్ వాళ్ళకన్నా యూజ్గా ఉంటుంది కదా, యూస్ఫుల్ టాపిక్ కదా నేను మాట్లాడేది, అందుకే అండి. ఏదైనా కొనాలి అనుకుంటున్నప్పుడు మీరు 24 hours వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు కొనాలి అనుకున్నది అసలు మీకు అవసరమైనదేనా, ఎంత ఇంపార్టెంట్, ప్రజెంట్ అవసరం పడుతుందా మనకి మనం కొనాలి అనుకుంది, లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడో యూజ్ అవుతుందని ఇప్పుడే కొనాలనుకుంటున్నామా. ఏదో మనం ఫ్యూచర్లో కొనాలి అనుకున్న దానికి వాళ్ళు ఇన్ కేస్ ఆఫర్ ఇస్తున్నారనుకోండి, ఇప్పుడే కొనేస్తాం, బట్ ఫ్యూచర్లో అది మనం యూజ్ చేస్తామా లేదా కూడా మనకి తెలియదు, అవునా కదా. అందుకే 24 hours వెయిట్ చేయండి.
వెయిట్ చేయమంటే ఆలోచించండి అని అర్థం అనమాట. 24 అవర్స్ వెయిట్ చేసి కొనండి. ప్రజెంట్ ఇప్పుడే అవసరమైతేనే కొనండి. ఆ కొనేటప్పుడు కూడా మనందరం మోస్ట్లీ ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే కొంటున్నాం కదా. అసలు ఆన్లైన్లో ఎంత ప్రైస్ ఉంది, ఆఫ్లైన్లో ఎంత ప్రైస్ ఉంది, అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని లేదు ఇప్పుడే నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొనండి, కానీ అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి. అర్థమైందా? ఇలా చేయడం మన ఖర్చులు తగ్గిపోతే మన మనీ సేవ్ అవుతుంది. అవునా కదా? 3 రూల్స్ చెప్పేశానండి. 4th రూల్ వచ్చేసి ఆలోచించకుండా ఎవరికి మనీ ఇవ్వకండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అవని, మీ బ్రదర్స్ అవని, ఎవరైనా అవ్వని, కొంచెం ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించే ఇవ్వండి. అది మీరు ఇవ్వగలిగిన సిచ్యువేషన్లో ఉంటేనే ఇవ్వండి, కానీ మీరు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే మీరు వెళ్ళి పక్కన వాళ్ళ దగ్గర ఏదో ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఏ లోనో పెట్టి ఇవ్వకండి. అలా చేస్తే మీరు లాస్ట్లోకి వెళ్తారు, మీకు బర్డెన్ అవుతుంది. నేను చెప్పేది మీకు రాంగ్గా అనిపించవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఫ్రెండ్స్కి ఇవ్వద్దు అంటున్నారు, ఈవెన్ మీ బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నా కానీ ఇవ్వద్దు అంటున్నారంటే ఇది మనీకి సంబంధించిన టాపిక్ అనమాట. అఫ్కోర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను ఇమ్మంటున్నాను. కొంతమంది ఎలా ఉంటుందంటే గొప్పలు చూపించుకోవడానికి వెళ్ళి మన దగ్గర లేకపోయినా ఇవ్వాలని ట్రై చేస్తారు. అంటే మన గొప్పలు చూపించుకోవడం కోసం అనమాట. ఇస్తాము, ప్రజెంట్ ఉన్నాయి కదా అని ఇస్తాము. ఇప్పుడు అవసరం లేదు, ఫ్రెండ్ అడిగాడో ఇంకెవరో అడిగారని ఇస్తాం. బట్ ఆ మనీ మీకు నెక్స్ట్ డేనో ఇంకో కమింగ్ 10 డేస్లో అవసరమైంది అనుకోండి, ఇన్ కేస్ వాళ్ళు అరేంజ్ చేయలేకపోతే సిచ్యువేషన్ ఏంటి? మీకు ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి కదా. అందుకే మీ దగ్గర ఎమర్జెన్సీ అమౌంట్ ఎంతో కొంత మీ దగ్గర ఉంచుకొనే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి, కానీ నా దగ్గర ఉంది కదా అని అది తీసి ఎవరికి ఇవ్వకండి. అందుకే ఎవరికైనా మనీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. 4 టిప్స్ చెప్పేశానండి, అయిపోయింది. లాస్ట్ వచ్చేసి 5థది, జాబ్ ఒక్కటే కాదండి, సైడ్ ఇన్కమ్ కూడా తప్పనిసరిగా ఉండాలండి. ప్రజెంట్ చూస్తున్నాం కదా, జాబ్తోనే మనం ఏమీ చేయలేము. ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో ఈ ఖర్చులు ఇవన్నీ, స్కూల్ ఫీజు కానీ, ప్రజెంట్ మార్కెట్లో గ్రోసరీస్ ఇవన్నీ రేట్లు కానీ ఇవన్నీ చూస్తే ఇలానే ఉండిపోతాం. జాబ్ ఒక్కటే చేస్తే మనం ఎప్పుడు ఇలానే ఉండిపోతాం, ఏం చేంజ్ ఉండదు కదా. 9 to 6 జాబ్ చేస్తే ఏమీ ఉండదండి. మనం ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తాం, వర్క్ చేస్తాం, మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది, యాజ్ యూజువల్గానే ఉంటుంది. కానీ మీకు చేంజ్ అవ్వాలి, మీరు ఎంతో కొంత సైడ్కి పెట్టుకోవాలి, ఫ్యూచర్లో 60 years రాగానే సేఫ్గా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా జాబ్ ఒకటే కాదు, ఇంకొక సైడ్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేలాగా చూసుకోండి. ఈ 5 టిప్స్లో అట్లీస్ట్ మీరు ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసి చూడండి, తప్పనిసరిగా మీరు రిచ్ అవుతారు. చెప్తున్నాను.